107వ కీర్తన 43వ వచనాన్ని మనం చూద్దాం. 107వ కీర్తన 43వ వచనాన్ని. బుద్ధిమంతుడైన వాడు ఈ విషయములను ఆలోచించును, యెహోవా కృపాతిశయములను జనులు తలపోయుదురుగాక. బుద్ధిమంతుడు అయిన వాడు ఈ విషయములను ఆలోచించును, యెహోవా కృపాతిశయములను జనులు తమ తలపోయుదురు గాక. దేవుని గుర్తు చేసుకుంటారు బుద్ధిమంతులైతే అని చెప్పి దేవుని వాక్యము మనకు గుర్తు చేయబడుతూ ఉన్నది. ప్రసంగి 9వ అధ్యాయము 11వ వచనాన్ని చూద్దాం. ప్రసంగి 9వ అధ్యాయం 11వ వచనం. మరియు నేను ఆలోచింపగా సూర్యుని కింద జరుగుచున్నది నాకు తెలియబడెను. వడిగల వారు పరుగులలో గెలవరు, బలము గల వారు యుద్ధమునందు విజయముందరు, జ్ఞానము గల వారికి అన్నము దొరకదు, బుద్ధిమంతులగుట వలన ఐశ్వర్యము కలగదు, తెలివి గల వారికి అనుగ్రహము దొరకదు. ఇవి అన్నీ అదృష్టంసు చేత కలశము చేత అందరికీ కలిగి ఉన్నవి. మరి బుద్ధి కలిగినటువంటి వారిగా ఉన్నప్పుడు దేవుని వాక్యం తెలియపరుస్తున్నది ఏమిటి అని అంటే, బుద్ధిమంతులగుట వలన ఐశ్వర్యము కలగదు. ఐశ్వర్యం కావాలని మనం కోరుకుంటాం, కానీ బుద్ధిమంతులైనటువంటి వారి దగ్గర ఐశ్వర్యము లేకుంటది అని చెప్పి దేవుని వాక్యము తెలియపరుస్తూ ఉన్నది. యెషయా 5వ అధ్యాయము 21వ వచనాన్ని చూద్దాం. యెషయా 5వ అధ్యాయము 21వ వచనాన్ని చూద్దాం. 21. తమ దృష్టికి తాము జ్ఞానులమని, తమ ఎన్నికలో తాము బుద్ధిమంతులమని తలంచుకొని వారికి శ్రమ. నా అంతకు నేనేమనుకుంటా, నేను జ్ఞానవంతుణ్ణి, బుద్ధిమంతుణ్ణి అని అనుకుంటా. కానీ నా బుద్ధి ఎవరికి తెలుసు? దేవాది దేవునికి తెలుసు. మానవునిగా పుట్టక ముందే ఆయనకు తెలుసు నేను ఎలాంటి వాణ్ణి. మన పుట్టక ముందే, జగత్కు పునాది వేయబడక మునిపే ఆయన ప్రణాళికలు మనం ఏమై ఉన్నామో ఆయనకు తెలుసు ప్రియులారా. కాబట్టి బుద్ధి కలిగి, జ్ఞానము కలిగి బ్రతకమని చెప్పి దేవుడి లోకంలో మనకు అవకాశము కలిగించి ఉంటూ ఉన్నాడు. దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 3వ వచనం. దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 3వ వచనం. బుద్ధిమంతులైతే ఆకాశ నక్షత్రాలను పోలి ఉంటారని చెప్పి గుర్తు చేయబడుతుంది. బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రం వలె నిరంతరము ప్రకాశించెదరు. ఆకాశ నక్షత్రం వలె, మరి జ్యోతుల వలె ఉండాలి అని అంటే జ్ఞానం కలిగినటువంటి వారిగా మనం ఉండాలి. చాలా వరకు జ్యోతులుగా ఉండాలనంటే వెర్రి వేషాలు, వెర్రి చేష్టాలు, దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యక్రమాలు మనం ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటాం. మరి కాబట్టి అలా చేయవద్దు అని చెప్పి దేవుని వాక్యం మనకు గుర్తు చేయబడుతూ ఉన్నది. ఎందుకంటే దేవుడు చెప్పిన దాన్ని మనం చేసేవారిగా ఉండాలని చెప్పి దేవుని చిత్తం. మత్తయి సువార్త 25వ అధ్యాయము 4వ వచనము మరియు 9వ వచనాన్ని చూద్దాం. మత్తయి సువార్త 25వ అధ్యాయము 4వ వచనము మరియు 9వ వచనాన్ని చూద్దాం. బుద్ధిగల వారు తమ దివిటీలతో కూడా సిద్దెలలో నూనె తీసుకొని పోయిరి. బుద్ధి కలిగినటువంటి వారు తమ దివిటీలతో కూడా సిద్దెలలో నూనె తీసుకొని పోయిరి. సమయము పోనీయక
సిద్ధపడు మా సంగమా, సిద్ధెలో నూనెను సిద్ధముగా చేసుకో, సిద్ధెలో నూనెను సిద్ధముగా చేసుకో, రారాజు రానై ఉన్నాడు, వేగమే తీసుకెళ్తాడు. బుద్ధి కలిగినటువంటి కన్యకలు సిద్ధెలో నూనెను సిద్ధము చేసుకున్నారు. కానీ బుద్ధి లేనటువంటి కన్యకలు సిద్ధము చేసుకోలేదు. 9వ వచనాన్ని, అందుకు బుద్ధిగల కన్యకలు, మాకును మీకును ఇది చాలదేమో, మీరు అమ్మవారి యొద్దకు పోయి కొనుక్కొని రండి అని చెప్పిరి. 6వ వచనం, రాత్రి వేళ ఇదిగో పెళ్లి కుమారుడు అతన్ని ఎదుర్కొన రండి అను కేక వినబడెను. అప్పుడు కన్యకలందరూ లేచి తమ దివిటీలను చక్కపరిచిరి. గాని బుద్ధి లేని ఆ కన్యకలు, మా దివిటీలు ఆరిపోచున్నాయి గనక మీ నూనెలో కొంచెము మాకియ్యండి అని బుద్ధిగల వారిని అడిగిరి. అందుకు బుద్ధిగల కన్యకలు, మాకును మీకును ఇది చాలదేమో, మీరు అమ్మవారి యొద్దకు పోయి కొనుక్కొనుడని చెప్పి. బుద్ధి కలిగిన వారు సిద్ధపడ్డారు, బుద్ధి లేనటువంటి వారు బదులు అడిగి ఉంటూ ఉన్నారు. అది మాకు మీకు సరిపోదని చెప్పి బుద్ధి కలిగిన వారు చెప్పారు. అవును ప్రియమైనటువంటి వారులారా, బుద్ధి కలిగి నడుచుకోవడము దేవునికి చాలా ఇష్టమైనది. లూకా సువార్త 12వ అధ్యాయము 42వ వచనాన్ని చూద్దాం. లూకా సువార్త 12వ అధ్యాయం 42వ వచనాన్ని మనం చూద్దాం. ప్రభు ఇట్లా, నేను తగిన కాలమున ప్రతి వానికి ఆహారము పెట్టుటకు యజమానుడు తన ఇంటి వారి మీద నియమించినట్టి నమ్మకమైన బుద్ధిగల గృహ నిర్వాహకుడు ఎవడు? అవును ప్రియులారా, ఏదైనా అప్పజెప్పినప్పుడు బుద్ధి కలిగినటువంటి వారికే బాధ్యతలను అప్పజెప్తారు. మరి నమ్మకమైనటువంటి వారికే బాధ్యతలను అప్పజెప్తారు. కాబట్టి బాధ్యతతో ఉండాల్సినటువంటి వారిగా మనం ఉండాలని చెప్పి దేవుని చిత్తమై ఉంటూ ఉన్నది. మరి నెహెమియా 10వ అధ్యాయము 29వ వచనంలో, 2వ దినవృత్తాంతములు 2వ అధ్యాయం 12వ వచనంలో, ఏబు గ్రంథము 22:2వ వచనంలో, యెషయా 27:11వ వచనంలో, యెషయా 29:14వ వచనంలో, దానియేలు 11:33వ వచనంలో, దానియేలు 12:10వ వచనంలో, హోషేయ 14:9వ వచనంలో చాలా విషయాలంటే ఈ బుద్ధికి సంబంధించినటువంటి జ్ఞాన విషయాలను మనకు గుర్తు చేయబడుతూ ఉన్నాయి. కాబట్టి అవి మనము చదువుకుంటే చాలా మనకు దీవెనకరంగా, ఎందుకంటే దాటి ముందుకెళ్తున్నా కాబట్టి వాటిని చదివి మీ ముందు ఉంచుతూ ఉన్నా. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 13వ వచనాన్ని చూద్దాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 13వ వచనాన్ని చూద్దాం. ఏలయనగా మేము వెర్రివారమైతిమా, దేవుని నిమిత్తమే స్వస్థ బుద్ధి గల వారమైతిమా, మీ నిమిత్తమే క్రీస్తు ప్రేమ మమ్మును బలవంతము చేయుచున్నది. ఎలాగనగా అందరి కొరకు ఒకడు మృతి పొందిన గనక అందరూ మృతి పొందిరనియు. మరి దేవుని వాక్యం మనకు తెలియపరుస్తున్నటువంటిది 13వ వచనంలో చూసినప్పుడు మరి మనస్సాక్షిని కలిగినటువంటి మాటను మాట్లాడుతున్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, దేవుని వాక్యం వింటున్నటువంటి మనం అందరం ఆలోచన చేయగలిగినటువంటి విషయాల్లో మనము చేసేవారిగా ఉండాలి. అలాగనే రోమిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనాన్ని చూసినప్పుడు 2:20, రోమిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం, చీకటిలో ఉండు వారికి వెలుగును, బుద్ధిహీనులకు శిక్షకుడును, బాలురకు ఉపాధ్యాయుడునై ఉన్నానని నీ అంతటి నీవే ధైర్యం వహించుకొనుచున్నావు కావా? మనంతటికి మనమే చాలా విషయాల్లో నేనే గొప్ప
అనేటటువంటి భావం కలిగి జీవిస్తూ ఉంటాం. అది తెలిసినటువంటి దేవుడు వాక్యము మనకు గుర్తు చేయబడుతూ ఉన్నది. మొదటి అధ్యాయము 22వ వచనం, రోమీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 22వ వచనం, వారి అవివేక హృదయము అంధకారమయమాయను, తాము జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులైరి. మనం జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులమైనమని చెప్పి దేవుని వాక్యము మనకు గుర్తు చేయబడుతూ ఉన్నది. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మనకు మనమే బుద్ధి కలిగినటువంటి వారిగా ఉన్నామని చెప్పి అనుకోకుండా దేవుని చిత్త ప్రకారంగా ఈ లోకంలో జీవించేటటువంటి వారిగా మనం ఉంటూ ఉన్నాం. అలాగునే మత్తయి సువార్త 7వ అధ్యాయము 26వ వచనాన్ని చూద్దాం. మత్తయి సువార్త 7వ అధ్యాయము 26వ వచనం. మరియు ఈ నా మాటలు విని వాటి చొప్పున చెయ్యని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిహీనుని పోలి ఉండును. వాన కురిసెను, వరదలొచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టినప్పుడు అది కూలబడెను, దాని పాటు గొప్పదని చెప్పాను. యేసు ఈ మాటలన్నీ చెప్పి ముగించినప్పుడు జనసమూహములు ఆయన బోధకు ఆశ్చర్యపడుచుండిరి. 15వ వచనం నుంచి మనం చూసినప్పుడు, అబద్ధ ప్రవక్తల గురించి జాగ్రత్త పడి, వారు గొర్రెల చర్మం వేసుకొని మీ యొద్దకు వత్తురు, కానీ లోపల వారు క్రూరమైన తోడేళ్ళు, వారి ఫలముల వలన మీరు వారిని తెలుసుకొందురు. ముండ్ల పొదలలో ద్రాక్ష పండ్లనైనను పల్లేరు చెట్లను అంజురపు పండ్లైనను కోయుదురా? అలాగుననే ప్రతి మంచి చెట్టు మంచి ఫలములు ఫలించును, పనికి మాలిన చెట్టు కాని ఫలములు ఫలించును. మంచి చెట్టు కాని ఫలములు ఫలింపనేరదు, పనికి మాలిన చెట్టు మంచి ఫలములు ఫలింపనేరదు. మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును. ప్రతి చెట్టు అగ్నిలో వేయబడును అనేటటువంటి విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నది. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరులారా, దేవుని వాక్యం వీక్షిస్తున్నటువంటి మనమందరం దేవుని మాటకు మనం గొప్పగా ఉందాతనంగా మనం ఉంటూ దేవుని చిత్తాన్ని జరిగించే కుమారులుగా కుమార్తెలుగా ఈ లోకంలో వర్ధిల్లాలని చెప్పి దేవుని వాక్యం మనకు తెలియపరుస్తూ ఉన్నది. కాబట్టి మన జీవితంలో దేవునికి ఇవ్వాల్సినటువంటిది మనం ఇవ్వాలి అని చెప్పి దేవుని వాక్యం తెలియపరుస్తూ ఉంది. కొన్ని విషయాలు ప్రసంగి గ్రంథంలోకి వెళ్ళి మనం చూద్దాము. ప్రసంగి 4వ అధ్యాయము 5వ వచనాన్ని చూద్దాం. ప్రసంగి 4:5. బుద్ధిహీనుడు చేతులు ముడుచుకొని తన మాంసము భక్షించును. బుద్ధిహీనుడు చేతులు ముడుచుకొని తన మాంసము భక్షించును. బుద్ధి కలిగి ఉండమని చెప్పి దేవుని వాక్యం తెలియపరుస్తుంది. 5వ అధ్యాయం 1వ వచనం, నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనుము. బుద్ధిహీనులు అర్పించినట్లుగా బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టము. వారు తెలియకయే దుర్మార్గపు పనులు చేయుదురు. మనం అలా చేయకుండగా దేవుని సన్నిధికి చేరుకొని దేవుని మాటలు వినడానికి ముందు వరుసలో ఉండాలని చెప్పి దేవుని వాక్యం గుర్తు చేయబడుతూ ఉన్నది. 7వ అధ్యాయము 4వ వచనము చూద్దాం. జ్ఞానుల మనసు ఫలాపించు వారి ఇంట మీద నుండును, అయితే బుద్ధిహీనుల తలంపు సంతోషించు వారి మధ్య నుండును. జ్ఞానులు ఫలాపించంటే బాధపడేటటువంటి వారి దగ్గర ఎలా ఉన్నారో పాపం వాళ్ళని చూద్దాము, పలకరిద్దామన్న ఆలోచన కలిగి ఉంటారు. బుద్ధిహీనుడు సంతోషం కలిగేటటువంటి ఇంటి మీద ఉంటుంది అని చెప్పి దేవుని వాక్యము గుర్తు చేయబడుతూ ఉంటూ ఉన్నది. 9వ వచనాన్ని చూద్దాం. ఆత్రపడి కోపపడవద్దు, బుద్ధిహీనులు అంతరింద్రియములందు కోపము సుఖ నివాసము చేయును. తొందరపడి నీవు కోపపడొద్దు అని చెప్పి దేవుని వాక్యము తెలియపరుస్తున్నది. ప్రసంగి
10వ అధ్యాయము 1వ వచనము. బుక్కవాని తైలము చచ్చిన ఈగలు పడుట చేత అది చెడు వాసన కొట్టును. కొంచెము బుద్ధిహీనత త్రాసులో ఉంచిన ఎడల జ్ఞానమును ఘనతను తెలగొట్టును. అంటే మనము జ్ఞానవంతులమా అజ్ఞానులమా అనేటటువంటిది త్రాసులో వేసినప్పుడు తెలిసిపోతుంది అని చెప్పి దేవుని వాక్యం మనకు తెలియపరచబడుతూ ఉన్నది. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, దేవుని వాక్యాన్ని మనం చదువుతూ ఉన్నప్పుడు మనకు చాలా విషయాలు మనకు గుర్తు చేయబడుతూ ఉంటూ ఉన్నాయి. మనకు బైబిల్ మన దగ్గరనే ఉంటుంది, కానీ అనేక విషయాలను మనం దాటవేస్తూ మనం ముందరికి వెళ్తూ ఉంటాం. కానీ దేవుని వాక్యం చెప్తున్నది ఏమిటి అని అంటే, దేవుని చిత్త ప్రకారంగా మనం బుద్ధిమంతులుగా ఉండాలని చెప్పి దేవుని వాక్యము మనకు గుర్తు చేయబడుతూ ఉన్నది. ప్రసంగి 2వ అధ్యాయము 14వ వచనాన్ని చూద్దాం. ప్రసంగి 2వ అధ్యాయం 14వ వచనము. జ్ఞానికి కన్నులు తలలోనున్నవి, బుద్ధిహీనుడు చీకటి యందు నడుచుచున్నాడు. అయినను అందరికీ ఒక్కటే గతి సంభవించునని నేను గ్రహించి తిని. జ్ఞాని ఆలోచన కలిగినటువంటి వాడిగా, జాగ్రత్త కలిగిన వాడిగా ఉంటాడు, కానీ అందరికి కూడా ఒకే రకముగా. మళ్ళీ చదువుకుందాం ఆ మాటను. జ్ఞానికి కన్నులు తలలోనున్నవని బుద్ధిహీనుడు చీకటి యందు నడుచున్నాడు. అయినను అందరికీ ఒకటే గతి సంభవించునని నేను గ్రహించి తిని. జ్ఞాని అయినటువంటి సొలొమోను గారు గ్రహించినటువంటి విషయాన్ని ఇక్కడ గుర్తు చేస్తూ ఉన్నాడు. 15వ వచనం. కావున బుద్ధిహీనునికి సంభవించినట్లే నాకు సంభవించిన గనుక నేను అధిక జ్ఞానము ఎలా సంపాదించుతునని నా హృదయమందను కొంటిని. ఇదియు వ్యర్థమే. హృదయమంద అనుకున్నటువంటి మాట కూడా వ్యర్థమే. 16వ అధ్యాయము ప్రసంగి 16వ అధ్యాయం. క్షమించండి, 16వ వచనము చదువుకుందాం. 14 చదువుకున్నాం, 15 చదువుకున్నాం, 16. బుద్ధిహీనులను గురించినట్లుగానే జ్ఞానులను గురించియు జ్ఞాపకం ఎన్నటికీ ఉంచబడదు. రాబో దినంలో వారందరూ మరవబడిన వారై యుందురు. జ్ఞానులు మృతి నొంది ఇదమెట్టిదో, బుద్ధిహీనులు మృతి నొంది విధమెట్టిదో మనము గ్రహించగలగాలని చెప్పి దేవుని వాక్యము గుర్తు చేయబడుతూ ఉన్నది. 7వ వచనాన్ని కూడా చూద్దాం. 7వ వచనము. పనివారిని పనికత్తెలను సంపాదించుకొంటిని, నా ఇంట పుట్టిన దాసులు నాకుండిరి. యెరూషలేమునందు నాకు ముందుండిన వారందరికంటే ఎక్కువగా పశువుల మందలను గొర్రె మేకల మందలను బహువిస్తారంగా సంపాదించుకొంటిని. మరి జ్ఞానము కలిగినటువంటి వారి దగ్గర సంపాదన ఉంటుందని చెప్పి దేవుని వాక్యం ఇంతకు ముందే మనకు గుర్తు చేయబడి ఉంటూ ఉన్నది. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, దేవుని వాక్యాన్ని మనము గ్రహించే వారిగా, అలాగనే పరిశీలన చేసేటటువంటి వారిగా మనం ఉండాలి. అలా ఉన్నప్పుడు మరి బుద్ధి కలిగినటువంటి వారిగా మనం ఉన్నామా లేమా, మనల్ని మనం పరిశీలన చేసుకోవడానికి దేవుడు మనకు అవకాశం కలిగించి ఉన్నాడు. మళ్ళీ ఒకసారి 25వ అధ్యాయం మత్తయి సువార్త 3వ వచనము మరియు 2వ వచనాన్ని చూద్దాం. మత్తయి సువార్త 25:3. బుద్ధి లేని వారు తమ దివిటీలు పట్టుకొని తమతో కూడా నూనె తీసుకొని పోలేదు. 2వ వచనం. వీరిలో 5 బుద్ధి లేని వారు, 5 బుద్ధి గలవారు. కాబట్టి బుద్ధి కలిగిన వారు ఉంటున్నారు, బుద్ధి లేని వారు కూడా ఉంటూ ఉన్నారు. కాబట్టి మన జీవితంలో మనం బుద్ధి కలిగి జీవించాలని చెప్పి దేవుడు కోరుకుంటున్నాడు. ప్రార్థన చేసుకుందాం.
మహోన్నతుడా, మహాగణుడా, పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని నిత్యము దూతల చేత పొగడబడుతున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి మీకు వందనాలు. ఈ రాత్రి కాలమందునైనా బుద్ధి జ్ఞానముల గురించి కొన్ని విషయాలను మేము నేర్చుకొని ఉంటుండగా మా జీవితంలో నైనా మాకు కావాల్సినటువంటి వాటినన్నింటినీ మీరు సమకూరుస్తున్నందుకు వందనాలు. నైనా ఈ లోకంలో బుద్ధి జ్ఞానములు సంపాదించుకొని మిమ్మల్ని మహిమపరిచే భాగ్యాన్ని మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. వాక్యం చెప్పే నాకును, వాక్యం వినేటటువంటి మా ప్రియులందరి కుటుంబాలను దీవించి ఆశీర్వదించి మీరు మహిమ పొందమని ఈ మనవులు మీ కుమారుడు మా ప్రాణరక్షకుడు యేసుక్రీస్తు నామములో ప్రార్థించుతున్నాము తండ్రి. ఆమేన్. అందరికి ప్రభు నామమున వందనాలు.